ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కొంచెం ఓర్చుకోమ్మా. దేవుడు మొక్కన్న తర్వాత ఆ తండ్రి మీద భారం వేసి నడవడమే. ఏంటి నడిచేది? నా వల్ల అవ్వట్లేదు. దించేస్తాను. అయ్యో, దించోడు వెంటండి. మోస్తానని ఎత్తుకున్న తర్వాత మొయ్యాల్సిందే. నువ్వు మొయ్యి, అప్పుడు తెలుస్తుంది. పైనేమో ఎండా, కిందేమో కాళ్ళు కాలిపోతున్నాయి. ఇలాగే ఇంకొద్దిసేపు నడిస్తే గుడికి కాదు హాస్పిటల్కి వెళ్లాల్సి వస్తుంది. కొత్తగా పెళ్ళైన మీరు, అమ్మగారు అందరూ బావుండాలని మొక్కుకొని నెత్తికెత్తుకున్నారు. మధ్యలో దించితే అది కుటుంబానికే మంచిది కాదమ్మా. అందుకని అందరి కోసం నన్ను చచ్చిపోమంటారా? ఇంక నా వల్ల కాదు, నేను దించేస్తున్నాను. దేవుడితో ఆటలాడుతున్నారా? అలా చేస్తే మీ వల్ల అందరూ బాధపడాల్సి వస్తుంది. అందరూ బాగుండాలని అంతగా కోరుకునేదానివైతే నువ్వే మొయ్యి. నేనైతే దించేస్తున్నాను. ఒక్క నిమిషం. మీరు మోయలేకపోయినా ఆ కుటుంబం కోసం నేను మోస్తాను. దేవుడు మీకిచ్చిన అదృష్టాన్ని మీ చేతులారా నాకిస్తుంటే కాదని ఎలా అంటాను? సంతోషంగా మోస్తాను. అత్త, నువ్వే నీ చేతులారా నా నెత్తిన పెట్టు. జాగ్రత్త, వెళ్ళు. సంతోషంగా మోస్తానన్నావు కదా, మొయ్యి. ఈ ఎండలో ఇంక నేను ఉండలేను. నేను వెళ్ళి గుడి దగ్గర వెయిట్ చేస్తాను. టాక్సీ! దేవుడి విషయంలో ఏది జరిగినా అంతా మంచికే జరుగుతుంది. నీ పుణ్యం ఎక్కడికి పోదు చామంతి. పద. రోజా ఏంటి ఇంకా రాలేదు? పాపం ఎంత కష్టపడుతోందో ఏంటో. మన కుటుంబానికి మంచి జరగాలని నా కోడలు ఎండలో ఆ ప్రసాదం మోస్తూ మొక్కు తీర్చుకోవాలని వస్తోంది. ఏ రకంగా చూసినా రోజా లాంటి మంచి కోడల్ని నేను తీసుకురాగలిగేదాన్ని కాదేమో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.